ఎప్పుడు పెళ్ళయింది మీకు? చాలా చిన్న ఏజ్‌లో అయింది. ఆ! చాలా చిన్న ఏజ్‌లో పెళ్లయింది. అండ్ చిన్న ఏజ్‌లోనే పిల్లలు గూడా పుట్టేసారు. ఓకే. ఇగ వాళ్ళు చిన్న ఏజ్ అంటే మైనర్‌గా ఉన్నప్పుడే అయ్యుంటది. 12, 13 ఇయర్స్‌లో అయింది. అవునా? హ్మ్. ఎందుకంత చిన్న వయసులో? అంటే అమ్మమ్మ అమ్మ, నాన్న లేరు. ఓకే. మామూలు యాక్చువల్లీ అచ్చచ్చా! పేరెంట్స్ లేరు. ఓహ్! చాలా చిన్న తనంలోనే ఓహ్! చనిపోయారు. సారీ. ఆ! ఇంకా ఆ టైంలో మాకు ఎవరు లేరనమాట. అంటే ఓకే. అందరూ ఉండి అనాథలం అంటారు గదా! సో, హ్మ్. అట్లా హ్మ్. మేము. ఓహ్! ఆ టైంలో అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ఒక ఎడ్ల బండి కట్టించి దాంట్లో మమ్మల్ని తీసుకెళ్ళడం. అంటే ఏడ్చి, ఏడ్చి కూర్చోలేని పరిస్థితిలో మేము అప్పుడు. ఎందుకు? అంటే డ్యాడీ ఫస్ట్ అచ్చచ్చా! చనిపోయారు. ఓకే. ఓకే. అండ్ రైట్. ఆ! డ్యాడీ చనిపోయిన ఒక 6, 7 మంత్స్‌కి మమ్మీ చనిపోయింది. అబ్బా! ఆ టైంలో ఇంగ మాకు ఎన్నేళ్ల నిలబడలేము. వయసులో అప్పుడు? అప్పుడు ఒక 8, 9 ఇయర్స్ ఉంటది అంత నాకు అంతే. చిన్నప్పుడే. ఓకే. నాకు 9 ఇయర్స్ అంటే ఇంకా నాకంటే అచ్చచ్చా! చిన్నవాళ్ళిద్దరు ఆ! అవునా? చెల్లెవాళ్ళు. ఆ! ఇంకా వాళ్ళకసలు ఏం జరుగుతుందో గూడా తెలియని పరిస్థితి. బాబా! ఆ! ఆ టైంలో తాతయ్య వాళ్ళు ఇంకెవరు సపోర్ట్ చేయలేదు. అట్‌లీస్ట్ ఏడ్చి, ఏడ్చి మేము పడిపోతే మాకు నీళ్ళు గూడా పోయలేదు. అట్ బంధువులు లేరా ఊర్లో? ఉన్నారు. ఆ! బంధువులెందుకు లేరు అసలు. మా బంధువులని చూసుకుంటే మనం లెక్క పెట్టలేము గూడా. ఆ! అంతమందే ఉన్నారు కానీ, మరేమో తెలీదు ఆ టైంలో. హ్మ్. ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు ఆదుకోలేదు, ఎవరు చూడలేదు. తాతయ్య ఏంటంటే దేవుడు నాకొక కూతుర్నిచ్చాడు. ఆ కూతుర్ని మళ్ళీ దేవుడు తీసుకెళ్ళాడు. మళ్ళీ నలుగురు కూతుళ్ళనిచ్చాడు అని ఓహ్! మాట్లాడి వావ్! అందరి ముందు ఏ కష్టమొచ్చినా, ఏ నష్టమొచ్చినా, ఏ బాధొచ్చినా, ఏం జరిగినా నేనే బాధ్యుడిని అని చెప్పేసి మేము 5 మంది. హ్మ్. అక్క, అన్నయ్య, నేను ఇంకిద్దరు చెల్లెళ్ళు. ఒక ఎడ్ల బండి కట్టిచ్చి తీసుకెళ్ళిపోయారనమాట.